నువ్వు అవిశ్వాసంతో మాట్లాడినప్పుడల్లా రెడీగా వీపు చూపి ఇక దెబ్బలు తినడానికి. విశ్వాసులు నిజంగా దెబ్బలు తినొచ్చా? అవి అనుభవించాలా? కాదు కదా. ఎందువల్ల? వర్డ్స్ వల్ల ఏమైతుంది? వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ప్రశాంతంగా. నువ్వు అవిశ్వాసంతో మాట్లాడి వాడిని, అక్కడ ఉన్న వ్యక్తిని ఇంటికి తెచ్చుకొని మరి దెబ్బలు తింటాం మనం. మన చుట్టూ మన 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 సర్కిల్లో కొంతమంది ఉంటారు, వాడు నోరాపరా అంటే వినడు. ఏమైతే కోపం వచ్చి రెండేస్తే కాము ఉంటాడు కదా వాడు. నాశనము తెచ్చునంట. మై గాడ్. వాడి పెదవులు అయ్యో యేసయ్యా. అంటే పెదవుల వల్ల ఉరి తెస్తుంది, పెదవుల వల్ల ఉరి కూడా, పెదవుల వల్ల ఊరొస్తుందంట. అది నిజమే. అది ఏదైనా ఊరికి ఎంటర్ అయ్యి ఈ ఊరు మంచిదంటే వాళ్ళు ఏమంటారు? చెప్పండి గట్టిగా. నోరు మంచిదైతే సింపుల్. నీ పెదవులు మంచుకుంటే ఏమవుతుంది? ఊరి రాదు. పెదవులు సరిగ్గా లేకపోతే ఏమొస్తుంది? ఎక్కడో ఉన్నది ఇక్కడ దగ్గర వస్తుంది. స్టాప్. వర్డ్స్ విశ్వాస పలుకులే తప్ప ఇంకేది రావద్దు. వర్డ్స్ కెన్ క్రియేట్. మాటలు పరిస్థితులను మారుస్తాయి. మాటలు పరిస్థితులను మారుస్తాయి. ఆమేన్. ఇంకొక స్క్రిప్చర్ అనుకుంటా మాటలు చదవండి. తెచ్చును. యూజ్ ఫెవికిక్. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణము. గట్టిగా జీవ మరణము నాలుక వశం. ఇఫ్ యు హ్యావ్ ద టంగ్, ఒకవేళ నీకు నాలుక ఉన్నట్టయితే ఆ నాలుక పైన జీవం ఉందంట. ఇది మాట్లాడాలంటే ఏం కావాలా? వాక్యం కావాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో లైఫ్ అండ్ డెత్ ఇన్ యువర్ టంగ్. నీ జీవం మరణం నాలుక వశంలోనే ఉందంట. నాలుక వశంలో ఉందంట. అవునా? నీ జోబు నిండాలన్నా నీ నాలుకని, నీ సో అండ్ సో నీ డబ్బాలు నిండాలన్నా నాలుకని. ఆయన గారు మారాలి అన్నా చెప్పండి. ఆయన గారు మాట్లాడాలన్నా, ఆవిడ గారు మాట్లాడాలన్నా, హల్లెలూయా, ఆయన నాలుక పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా నాలుక మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం దాన్ని సరి చేసుకున్న వాక్యం చేత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈదురు నుంచే మనం జీవం మాట్లాడదుము గాక, సమృద్ధే మాట్లాడదుము గాక, స్వస్థతనే మాట్లాడదుము గాక. ఆమేన్. ఏది ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఇన్ హిమ్ లైఫ్, ఆయనలో. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళా చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ మనుషులకు వెలుగై ఉండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు ఆ జీవాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? యోహాను, మనం కాదు. యోహాను సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఎవరు ప్రకటించాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఐ స్పీక్ లైఫ్. అర్థమవుతుందా? నేను జీవాన్ని పలుకుతూ ఉన్నాను. ఇక్కడి నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. ఏంటిది? పెయిన్. ఓ ఓ ఓ ఓ. నీకు ఎంతవరకు ఆ స్వరము వినిపిస్తుందో, నీకు అనుకూలమైన స్వరం వచ్చేంత వరకు. అందరు వినాలా? అందరు వినాలా? నీకు అనుకూలమైన స్వరం. అనుకూలమైన స్వరం ఏంటిదంటే, నేను స్వస్థత పొంది ఉన్నా అని చెప్పేంత వరకు, నువ్వు వినేంత వరకు ఏం మాట్లాడాలి? సమృద్ధి కలుగును గాక, కలుగును గాక, జరుగును గాక. వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది తెలుసా? నథింగ్ ఇస్ చేంజ్. ఏం మారలే, ఏం మారదు కూడా. కట్టలేవు, కాదు, కూడదు అని స్వరం వినిపిస్తుంది. నేను మళ్ళీ ఏం మాట్లాడాలా? సమృద్ధినే మాట్లాడాలా. ఎప్పటి వరకు?
అనుకూలమైన సమాచారం వచ్చేంత వరకు నువ్వు మాట్లాడాలా, నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. ఇది నేర్చుకోవాలా. ఎంతసేపు ఆ ట్యాగ్ తగిలించుకొని పెట్టుకోవద్దు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్నది రాసుకున్నది కింద బవాచిలో వదిలిపెట్టుకోవద్దు దయచేసి. హల్లెలూయా, అర్థమైంది ఓకేనా? విన్నది కింద బవాచిలో వదిలిపెట్టవద్దు. ఇంటికి తీసుకెళ్ళి మీరు పని పూనుకోగలిగితే విశ్వాసము, ఆయన వాక్యము పని చేస్తుంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. ఆమేన్.